భీమిని నియోజకవర్గంలో రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని భీమిని నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా మీ గౌరవం కాపాడడానికి మీరు తలెత్తుకుని తిరిగేలా ఈ వేదిక మీద నాయకత్వం తలెత్తుకుని తిరిగేలాగా ప్రవర్తిస్తానే తప్ప ఎప్పుడు కూడా మీరు తల దించుకునేలాగా ఈ చిన్నసీని ఎప్పుడు కూడా ప్రవర్తించమని చెప్తా ఉన్నాను. ఇవాళ ఎందుకంటే ఇందాక చెప్పారు చాలా విషయాలు, అనేక మన కార్యక్రమాలు చేసుకునే ఇబ్బందులు వచ్చాయి, పక్కన పెడదాం. ఇవాళ నుంచి మళ్ళీ మొదలు పెడదాం. ఖచ్చితంగా ఒక సామాన్యమైన స్థాయి నుంచి రాబోయే రోజుల్లో గ్రామాలు ఇందాక చెప్పారు, నా కూతురు చెప్పింది, ఈ ప్రాంతంలో భోగాపురం నియోజకవర్గం ఇవాళ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందా అంటే ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్దలు సత్యబాబు గారు కానీ నేను కానీ ఆనాడు ఉన్న శాసనసభ్యులు అప్పలనాయుడు గారిని మేమందరం కృషి చేస్తే ఇవాళ భోగాపురం విమానాశ్రయం ఇవాళ భోగాపురం విమానాశ్రయం వచ్చిందంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ భీమిలి కానీ భోగాపురం కానీ మండలాలు కానీ లేదా గ్రామాలు కానీ ఇవాళ దేశంలో ఏ రకంగా ఉన్నప్పుడు కూడా మీ ప్రాంతాల్లో ఉన్న భూములు కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ ఏ రకంగా జరగబోతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. దానికి కారణం అన్నాడు కృషి చేశాం. ఇవాళ ఖచ్చితంగా చెప్తాను, నేను అనేక వేదికల ద్వారా చెప్పాను, ఇవాళ భోగాపురం విమానాశ్రయానికి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కారణం అని చెప్పి బలంగా చెప్తాం. ఎందుకంటే ఆనాడు భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు. ఇవాళ 2700 ఎకరాల భూమి ఇస్తే ఈ ప్రాంతంలో దాంట్లో పెద్ద ఎత్తున ఉన్న ఎక్కువ శాతం భూమి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు రైతులందరూ కూడా. ఇవాళ రైతుల త్యాగాల వల్ల ఇవాళ ఆ విమానాశ్రయం ఇవాళ ఎవరైతే టోపీలు పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున మైకుల ముందు ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారో వాళ్ళకున్న అధికార హోదాతో రాజ్యాంగం కల్పించిన వారికి వచ్చిన హోదాతో చేస్తున్నారు తప్ప వారెవరు కూడా 1% కాదు కదా, 1 అంగుళం కూడా వారి తాలూకా కాంట్రిబ్యూషన్ ఈ ప్రాంతంలో లేదని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తాం ధైర్యంగా. ఇది ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా చేస్తే తప్పులన్నిటి కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు వస్తాయి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు బాబు నువ్వు పలానా గ్రామంలో అవనా గ్రామంలోనో లేకపోతే మధ్యవలస గ్రామంలోనో నిన్ను పలానా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వేశారు, లేదా పలానా గ్రామ కమిటీలో నిన్ను వచ్చి ఒక సభ్యుడిగానో ప్రధాన కార్యదర్శిగానో లేదా ఉపాధ్యక్షుడిగా వేశారంటే ఎవరు ఇచ్చారు? మా పేషెంట్ ఇచ్చారు కానీ అడుగుతాను లేండి అని అన్నారు అనుకోండి. వాళ్ళు ఏంటనుకుంటారంటే అయితే చంద్రశేఖర్ గారు కూర్చొని దగ్గర రాసినట్టు తప్ప ఈ కమిటీలు ఏవి కూడా వాళ్ళకి తెలియజేయకుండా రాశారనే భావన వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మరి కమిటీలు వేసే ముందు అందరినీ కూర్చోబెట్టుకోండి, వారికి చెప్పండి నేను ఈ గ్రామంలో పలానా కమిటీ అధ్యక్షుడు వేశానని, లేదా పలానా సభ్యుడిగా వేశానని, లేదు ఇంకా కావాలంటే మండలం ఇంకా ఎవరైనా ఉత్సాహం ఉన్నవారు ఉంటే వారి మండలాల్లో కూడా వేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి దీనికి సంబంధించి సుమారు 2 గ్రామాలకి 16 పంచాయతీలకు 8 మంది ఇన్ఛార్జీలు వేస్తాం. ఈ 8 మంది ఇన్ఛార్జీలు కూడా ఖచ్చితంగా వారు కూడా అవసరం అనుకుంటే కొంత సమయాన్ని కేటాయించి ఆ గ్రామాలకు వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాను. అన్నవరం పెదనాగేపాలెం గురించి వెంపాల సూరిబాబు గారిని చెప్పాలి సర్పంచ్ గారిని వేశారు. అలాగే చెప్పాల మూలకొద్దుకు సంబంధించి పొట్నూరు చంద్రశేఖర్ గారిని వేశారు. అలాగే రేఖవానిపాలెం తాళ్ళవలసకు వచ్చి దుర్గారావు గారిని వేశారు. అలాగే టీ నగరంపాలెం తాటితూరుకు వచ్చి అక్రమాన్ అప్పలనాయుడు గారిని వేశారు. మధ్యవలస లక్ష్మీపురంకి వచ్చి మన మధ్య వెంకటరమణ గారిని వేశారు. అలాగే సింగనమంద నారాయణరాజుపేటకు వచ్చి అప్పలరాజు గారి మధ్యవలస సర్పంచ్ గారిని, అలాగే మధ్యపేట దాకమరికి వచ్చి సమిట్ సీని గారిని, అలాగే బోడమట్టిపాలెం అవనానికి వచ్చి మంచి సూరిబాబు గారిని, అంటే 16 పంచాయతీ